అత్తమ్మ టీవీలో ఈరోజు వంకాయ పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన వంకాయ పప్పు ఈరోజు నేర్చుకుందాము. ఈ వంకాయ కాంబినేషన్తో చేసే పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 5 తీసుకోండి, పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, ఉల్లిపాయ 1, ఎండుమిర్చి 3, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర వెల్లిపాయలు, కారం 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, చింతపండు ఆమ్లా సైజ్ అంటే ఉసిరికాయ సైజ్ అంతా, టమాటో 1, పసుపు కొద్దిగా, కందిపప్పు 1 కప్పు. ఇప్పుడు కందిపప్పుని తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, అలాగే 1 స్పూన్ కారం, పసుపు అన్నీ వేయండి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న వంకాయ స్లైసెస్ వేయండి. ఈ కందిపప్పుని కొంచెం డ్రై ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోయండి. అంటే జస్ట్ కందిపప్పు ములిగే వరకు పోయండి. దానికి 1 స్పూన్ నూనె కూడా వేసుకోండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూస్తారు కదా, బాగా ఉడికింది పప్పు. ఇప్పుడు పైకి తేలి ఉంటాయి వంకాయ ముక్కలు. ఈ వంకాయ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది పప్పుతో కలిసిపోకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత మిగిలిన పప్పుని పప్పు గుత్తితో మెత్తగా చేయండి. పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసిన తర్వాత దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు ముందుగా వేయడం కంటే తర్వాత వేస్తే రుచిగా ఉంటుంది. అలాగే పప్పు తొందరగా ఉడుకుతుంది. ముందు ఉప్పు వేస్తే పప్పు త్వరగా ఉడకదు. ఇప్పుడు పక్క తీసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయండి. వేసి ఒక్కసారి కలియబెట్టండి. అవి మ్యాష్ చేయకూడదు. అది పక్కన ఉంచుకొని తాలింపు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి తాలింపు గిన్నె పెట్టి అందులో నెయ్యి వేయండి. ఈ పప్పు నెయ్యితోనే తాలింపు పెట్టుకోండి. ఆవాలు వేసి అవి పేలిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం చితక్కొట్టి వేయండి. అలాగే జీలకర్ర వేయండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత కొత్తిమీర వేయండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా తాలింపు పెట్టుకోండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆ తాలింపుని పప్పులో కలిపి బాగా కలియబెట్టండి. చూసారు కదా, ఇందులో ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఈ వంకాయ పప్పు ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఉడికించేటప్పుడు ఒకసారి కలియబెట్టండి.
అంతే, ఎంతో రుచికరమైన వంకాయ పప్పు రెడీ అయినట్లే. దీన్ని ఏదైనా ఫ్రై కూరతో సర్వ్ చేసుకోండి. కావాలనుకుంటే దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఇది నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది. మీ ఇష్ట ప్రకారం నూనె అయినా తాలింపు పెట్టుకోండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ చూడండి. ధన్యవాదములు.